హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే చెప్పడానికి మీ ముందుకు నేనైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పే అప్డేట్ ఏంటంటే పింఛన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. వీరి పింఛన్లు ఎక్కడ ఉన్నా తీసుకోవచ్చు. మార్చి నెలలో పెన్షన్ టైమింగ్లు మార్చారు. అలాగే 1వ తేదీన మాత్రమే పింఛన్ తీసుకోవాలి, 2వ తేదీ ఇవ్వలేరు, ఎందుకంటే 3వ తేదీ ఇస్తారు. మళ్ళీ ఎందుకు అనే విషయం నేను చెప్తాను. ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు ఎప్పటికెప్పుడు నేను అందిస్తుంటాను. అలాగే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఆప్షను మీరు గురించి తెలిస్తే ఇలా చేస్తే మనం ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పింఛన్దారులు గుడ్ న్యూస్ ఏంటంటే కొంతమంది పింఛన్దారులు ఎక్కడెక్కడో వలస వెళ్ళి అక్కడ పని చేసుకొని పింఛన్ ఇచ్చే టయానికి హుటాహుటిన తొందరగా బయలుదేరుతూ రావడం, ఆ ఛార్జీలకి అమౌంట్ ఖర్చు అవ్వడం, ఇలా చాలా బాధలు పడుతున్నారు. దానికి సంబంధించింది అయితే మనకు అప్డేట్ అయితే ఒక రావడం జరిగిందండి ఫ్రెండ్స్. ఈరోజు ఆ విషయం అయితే మీకు నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పెన్షన్ తీసుకునే వాళ్ళు తొందరగా వచ్చి హైదరాబాద్ డబ్బులు తీసుకొని మళ్ళీ రాకపోతే డబ్బులు ఎవరేమో అన్న ఆందోళన చెందుతూ కొంతమంది తీసుకుంటున్నారు. కానీ ఇది ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అన్న వెసులుబాటు కూడా కొంత కల్పించింది. చాలామంది దూర ప్రాంతం వెళ్ళిన అయితే వాళ్ళకి కొంచెం ఉపశమనం కూడా అనుకోవచ్చు. అలాగే ఇంకొంతమంది ఏంటంటే దగ్గర ప్రాంతాల్లో అంటే పక్క జిల్లాలను పక్క మండలాలను అలా వెళ్ళే ఈ పని చేసుకుంటూ ఉండిపోయిన వాళ్ళు హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసి పెన్షన్ తీసుకోపోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకంటే ఇప్పుడైతే మార్చుకునేందుకైతే వెసులుబాటు కల్పించింది. అది మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళేసి మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మైగ్రేషన్ అయితే వచ్చింది, మీరు అక్కడికైతే మార్చుకునే వెసులుబాటు ఉంది. ఎందుకంటే అక్కడికి సంబంధించినటువంటి మీరు డీటెయిల్స్ కనిస్తే మీ పెన్షన్ ఐడి, మీ ఆధార్ కార్డు, అలాగే మీరు రేషన్ కార్డు ఎత్తుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఎక్కడైతే తీసుకోవాలనుకున్నారో అక్కడికి వెళ్ళి అయితే చేసుకునే వెసులుబాటు అయితే వచ్చింది. ఇది దూర ప్రాంతాల నుంచి వచ్చి పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఇదైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మార్చి నెలలో పెన్షన్ టైమింగ్ మార్పు అనే విషయాన్ని అయితే చెప్పాను. ఎందుకంటే ప్రతి నెల 6 గంటలకంత పెన్షన్ ఇవ్వాలనేసి 6 గంటలకే సచివాలయం సిబ్బంది వచ్చి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈ విషయాన్ని అయితే ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే 6 గంటలకి ఉదయాన్నే వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి మీరు 7 గంటల నుంచి అయినా ఇవ్వండి, 8 గంటల నుంచి అయినా మీరు వెసులుబాటు చూసుకొని ఇవ్వండి, కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వండి. మీకు జీపీఆర్ఎస్ ట్యాగ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వండి. లేదు ఆ ఏరియాలో మీకు నెట్ సరిగా పనిచేయలేదు, ఆ గ్రామస్తులు ఒప్పుకుంటే వాళ్ళ కోరిక మేరకు నెట్ ఎక్కడైతే వస్తుందో నెట్వర్క్ అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు అనేసి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చిన నెల నుంచి అయితే 7 గంటల నుంచి అయితే పెన్షన్ ప్రారంభించడం జరుగుతుంది. అది టైమింగ్లో మార్పులు అనే విషయం, అదనమాట మీరు గమనించవలసిన విషయం. ఇంకోటి ఏంటంటే పింఛన్లు 1వ తేదీన మాత్రమే ఇస్తారు, 2వ తేదీన ఎవరు. ఏంటంటే 1వ తేదీన శనివారం రావడం జరుగుతుంది, అలాగే 2వ తేదీ ఆదివారం రావడం జరుగుతుంది. కాబట్టి 1వ తేదీ మాత్రమే వీలైనంత వరకు పెన్షన్ పంపిణీ చేయాలనేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి 99% 1వ తేదీ పూర్తి చేయండి. కాబట్టి ఎవరో ఒకరు 2 3 రాను వాళ్ళు ఉంటే మిగతాది ఆదివారం అయితే 3వ తేదీ సోమవారం రోజు ఇవ్వండి అనేసి జరుగుతుంది. కాబట్టి చూడండి, కావాలంటే మీరు 1వ తేదీ అనేది శనివారం వస్తుంది, ఆదివారం 2వ తేదీ వస్తుంది. కాబట్టి ఆదివారం 2వ తేదీ సెలవు, కాబట్టి సెలవు దినంగా కాబట్టి ఆ రోజు ఇవ్వడం జరగదు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది. అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ కొత్త పెన్షన్లు ఎప్పుడు అనేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇవి కూడా ఎప్పుడు పూర్తవుతాయని కొంతమంది అడుగుతున్నారు. కొత్త పెన్షన్కి అప్డేట్ అయితే మనకైతే ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. అలాగే వెరిఫికేషన్ అనేది ఇంకా వచ్చే నెల 15వ తేదీ లోప లేదా 20వ తేదీ లోపు అనేది పూర్తి అవ్వాలనేసి చెప్తున్నారు. కానీ పెన్షన్ వెరిఫికేషన్ అనేది వారానికి 3 రోజులు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగరీత్యా 4 రోజులు పని చేయాలి, కాబట్టి ఈ వారానికి 3 రోజులు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి నిదానంగా ఒక్కొక్కదాన్ని క్లుప్తంగా దాన్ని వెరిఫికేషన్ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్ అప్డేట్ అయితే రావచ్చు అనేసి అయితే మనకు సమాచారం అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలు మీకు నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం పెన్షన్ని మీరు అక్కడికి మార్చుకోవచ్చు. అలాగే 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, 2వ తేదీ ఆదివారం సెలవు కావడం వల్ల. అలాగే 6 గంటలకు ఇచ్చే పెన్షన్ని 7 గంటల నుంచి ఇవ్వండి, కానీ పూర్తి స్థాయిలో 90% కానీ 100% ఇచ్చేలా చూడండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పడం ప్రభుత్వం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పెన్షన్ అప్డేట్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న పొరపాట్లు తొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.